వాట్ ఈస్ ఏ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్స్? సో కన్వెన్షనల్ సోర్స్ ఎనర్జీకి ఈ నాన్ కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనేది ఆపోజిట్ అనమాట. ఏంది ఈ నాన్ కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటే ఇది రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ అనమాట. అంటే ఏదైతే మనం జనరేట్ చేస్తామో దీని నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ తిరిగి తిరిగి మళ్ళీ కూడా రిపీటెడ్గా ఎలక్ట్రికల్ ఎనర్జీని జనరేట్ చేయొచ్చు అనమాట. సో దానికనే దీన్ని రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ అంటాం. సో నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏ రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్. దీస్ సోర్స్ ఆర్ జనరల్లీ కన్సిడర్ మోర్ ఎకో ఫ్రెండ్లీ అండ్ సస్టైనబుల్ ఎనర్జీ సోర్స్. ఎకో ఫ్రెండ్లీ అంటే దీంట్లో ఎట్లాంటి కోల్ కానీ అట్లాంటి ఏమీ యూజ్ చేయం కాబట్టి ఇక్కడ ఎట్లాంటి పొల్యూటెడ్ కంటెంట్ అనేది క్రియేట్ అవ్వదు అనమాట. సో పొల్యూటెడ్ కంటెంట్ క్రియేట్ అవ్వదు కాబట్టి ఇది ఎకో ఫ్రెండ్లీ అనమాట. అంటే నేచర్కి ఎట్లాంటి డ్యామేజ్ ఉండదు అనమాట ఈ సోర్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ జనరేషన్లో. ఓకేనా? అవి ఏంటున్నాయంటే సోలార్ నుంచి అంటే సూర్యరశ్మి నుంచి జనరేట్ చేసేటువంటి ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో దాంట్లో ఎట్లాంటి పొల్యూటెంట్ కంటెంట్ ఉండదు కాబట్టి ఇది నేచర్కి ఎకో ఫ్రెండ్లీ అనమాట. ఓకేనా? సో అదేవిధంగా రిపీటెడ్గా మనం జనరేట్ చేయొచ్చు. అంటే సన్ రైజెస్ ఉన్నన్ని రోజులు మనము ఈ సోలార్ ఎనర్జీని కంటిన్యూస్గా జనరేట్ చేసుకుంటూ పోవచ్చు అనమాట. అందుకనే ఇది రెన్యూబుల్ అంటే తిరిగి మళ్ళీ జనరేట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ఎనర్జీ అనమాట. దీన్నే మళ్ళీ ఈ విండ్ ఎనర్జీ అంటే ఎయిర్ని యూజ్ చేసుకొని, అండ్ టైడల్ అంటే సముద్రం అలలు వస్తుంటాయి కదా, ఆ అలలను బేస్ చేసుకొని ఎలక్ట్రికల్ జనరేషన్ చేయడం. జియోథర్మల్. నెక్స్ట్ న్యూక్లియర్ అనేటువంటిది ఈ నెంబర్ ఆఫ్ సైకిల్స్ అనేటువంటిది రిపీటెడ్గా వస్తూ ఉంటాయి కాబట్టి దాని నుంచి కూడా ఎలక్ట్రికల్ ఎనర్జీని జనరేట్ చేయొచ్చు అనమాట. ఇవి ఎగ్జాంపుల్ అనమాట నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్కి.